అయితే ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ యార్డ్లో మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు రైతులకు పిలుచుకొని మరి అక్కడ సన్మానం చేయడం జరిగింది. అబ్బా ఎందుక ఏంటి విషయం అని అనుకుంటున్నారా? అయితే ఏం లేదు, ఇలా ప్రపంచ రైతుల దినోత్సవం అన్నమాట. అందుకను రైతులకు సన్మానించాలి, వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలి, వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించాలి, ప్రభుత్వం ద్వారా ఎలాంటి అయినా సహాయ సహకారాలు అవసరం ఉంటే అందియాలన్న ఉద్దేశంతో ఈరోజు మార్కెట్ కమిటీ యార్డ్లో మన ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ యార్డ్ కార్యదర్శి గారు అక్కడ సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులు వాళ్ళు చెప్పినటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ అక్కడ తెలుసుకోవడం జరిగిందన్నమాట. అంతేకాకుండా అక్కడ రైతులకు ఎలాంటి సౌకర్యాలు కావాలనో, రైతులు ఏం కోరుకుంటున్నారో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా వాళ్ళ మాటల రూపంలో అక్కడ ఆనందరావు పటేల్ గారికి తెలపడం జరిగింది. అందుకను అతను మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం వల్ల రైతుల పక్షాన నిలబడి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో ఆ రైతులకు శాల్వాతో సన్మానించి స్వీట్లను తినిపించి అక్కడ రైతు దినోత్సవ శుభాకాంక్షలను తెలపడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా రైతులు కూడా ఏదైతే గతంలో మనకు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా సబ్సిడీలు కావచ్చు, గతంలో ఇస్తుండే ప్రభుత్వాలు ఇప్పుడు అవి కనుమరుగుపోతున్నాయి. కాబట్టి రైతులకు ఈ రైతు బంధు, అదేవిధంగా ఏదైతే సోయా పంటకు సబ్సిడీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సోయాకు రేటు తగ్గింది కాబట్టి సోయా రేటును కూడా పెంచాలి అని ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య గురించి అక్కడ తెలపడం జరిగింది. రైతులున్న భారతదేశము, మరి ఈరోజు రైతు దీని సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మరి ఈరోజు కొందరు రైతులకు ఇక్కడ పిలవడం జరిగింది. బోర్గామ కానీ, హంపూలి కానీ, సిరాల కానీ, మరి బేల్తోడ కానీ, మరి అక్కడ మంచి వ్యవసాయం చేసే రైతులు. అయితే ఈ భారతదేశంలో రైతులు అంటేనే దేశానికి వెన్నుముక్క. రైతులు పండిస్తేనే మనం అందరం బతకగలుగుతాం. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎవరైనా కానీ, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా రైతులు పండించిన పంట పండిస్తేనే మనం అన్నం తిని బతుకుతాం. కాబట్టి మరి ఈ రోజులలో మరి ఇప్పుడు ఖర్చులు, వ్యవసాయానికి ఖర్చులు ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు మన ఏరియా ఉంది, మన ఏరియాలో అయితే మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి రైతులు అక్కడి నుంచి రావాలంటే ఆటో కిరాయి ఇవ్వాలా, మరి లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి రైతులు నష్టపోతున్నారు. మరి ఈరోజు మనం మరి కాటన్ పత్తికి మంచిగానే 7,500 అంటే మంచి ధర ఉంది. మరి చాలామందికి కాటన్తో లాభమైంది. మరి పోయినసారికి సోయాకు ఎక్కువ రేటు ఉండేది, ఈసారికి మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో రేటు తగ్గింది కాబట్టి ప్రభుత్వ పరంగా రేటుతోనే కొనడం జరుగుతుంది. మరి ఏరియాలో నువ్వు ఉంది, తర్వాత కంది ఉంది. ఈ పంటలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి వీటికి రేట్లు మంచిగా ఉంటే రైతులు బాగుపడతారు. మరి ఇక్కడ బోరు బావిలు కానీ దాంతోనే పంట పండడం జరుగుతుంది. మరి ఇక్కడనే సుద్దాగు ప్రాజెక్ట్ ఉంది. దానికి లోకేశ్వర మండల్ ఆర్ కొంత బైసా మండల కొంత విలేజ్లకు లాభం అవుతుంది, కానీ మేము బ్యాక్ సైడ్లో ఉండట్లో మాకు లాభం కాదు. మరి ఈరోజు మరి రైతు దిన సందర్భంగా మనం రైతులము మరి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అన్ని గ్రామంలో పోయి కరెక్ట్ రైతులకు సజెషన్ ఇవ్వాలా, మట్టి పరీక్ష కావాలా. రైతులకు ఇట్లా మంచిగా జ్వరం వస్తే మరి 2-3 సార్లు కంటిన్యూ జ్వరం వస్తే డాక్టర్ అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు కాబట్టి మరి మలేరియా, షుగరా, బీపీఆ ఏందో అన్నది, టైఫాయిడ్ అన్నది తెలుస్తుంది కాబట్టి మరి మట్టి పరీక్ష చేస్తే రైతుల సుఖ తెలుస్తుంది. ఇందులో ఏం తక్కువ ఉంది, ఏమి వేయాలి అన్నది అర్థమవుతుంది. కాకుండా ఏమవుతుందంటే ఒక పెద్ద గ్రామంలో పెద్ద రైతుల్లో ఉంటే ఆయన ఏం వేస్తాడో పక్క అతను అదే ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయనకు ఐడియా లేక. అయితే దానికోసమే ఇప్పుడు మరి అన్ని గ్రామాలకు ఉన్నది అక్కడ వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోవాలి, అందరికీ సజెషన్ ఇవ్వాలి మంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సుఖ నా తరపున మరి మన కలెక్టర్ మేడం సుఖ చెప్పడం జరిగింది. మరి మినిస్టర్ గారికి పోయి సుఖ అగ్రికల్చర్ మినిస్టర్ కలవడం జరుగుతుంది. అంటే మట్టి పరీక్ష కేంద్రాలు ఎక్కువ శాతం ఉండాలా. రైతులు మట్టి ఇచ్చిన 8 రోజుల లోపల ఆయనకు ఉన్నది రిపోర్ట్ రావాలి.
అంటే అప్పుడే ఆయనకు అర్థమవుతుంది ఏముంది తక్కువ, ఏం చేయాలన్నది. అయితే అటువంటిది చేస్తే మనం రైతులు తప్పకుండా బాగుపడతారు. రైతులు బాగా పడితేనే మనం అందరం బాగా ఉంటాం. కాబట్టి మనం ఈ రోజులలో రైతుల విషయం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మరి ఈ రోజు మనం 2 లక్షల రుణమాఫీ చేసింది. దాంట్లో కొంతమందికి ఇప్పటివరకు రాలేదు, అవి పడతా ఉన్నాయి, కొంత పడతా ఉన్నాయి. దాని తర్వాత ఉన్నది ఈ వచ్చే నెక్స్ట్ మంత్ జనవరిలో రైతు భరోసా సుఖ వేస్తామని సీఎం గారు చెప్పారు. ఎందుకంటే ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం అన్ని అప్పుల పాలై ఉన్నాం మనం. కాబట్టి కొద్దిగా లేట్ అవుతున్నాం, కానీ మాట ఇచ్చిన దానికి ఒకటి చేస్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బస్ ఫ్రీ చేసిండ్రు మన మహిళల కోసం, కానీ గ్యాస్ సిలిండర్ గుడ్డి సుఖ వస్తుంది. ఇంకా కొందరు మందికి గ్యాస్ గుడ్డిలో ప్రాబ్లం ఏమైనా ఉంటే మనం ఆన్లైన్లో చూసుకోవాలా, మన ఎంపీడీ ఆఫీస్లో పోయి అక్కడ చెకప్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే తప్పకుండా ఇది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంత కష్టమైనా అన్ని ఆలోచించి దాని మీద చేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ట్యాంక్ చెప్పాలా. ఎందుకంటే ఏం లేకున్నా ఇంత చేయడం. ఇప్పుడు మనం చూసిన ఇప్పటిదాకా 2 లక్షల రుణమాఫీ ఎవరు చేయలేదు. ఈ పరిస్థితిలో అయితే చాలా కష్టం. మనం చూసినాం పోయినసారికి పోయిన ప్రభుత్వంలో ఉన్నది 1 లక్ష ఉంటే సంవత్సరానికి 25,000 అటువంటి అంటే మనకు అప్పులని పోయింది, అది వడ్డీలో పోయింది, మనకేం లాభం కాలేదు. మరి అటువంటిది ఏం కాకుండా ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటేసారి అయితే కొందరికి ఇంకా పడతా ఉన్నాయి, ఇంకా కంటిన్యూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా కొందరిది ఉన్నది ఆధార్ కార్డ్ లింక్స్ లేకపోవడం, బ్యాంకు సంబంధించిన ప్రాబ్లం అనేది అటువంటి సుఖ జరుగుతుంది. అవి సుఖ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని సుఖ మరి మనం చెకప్ చేసుకోవాలి, ప్రజలందరూ మనం చూసుకోవాలి ఎవరికి రాలేదు. లేకుంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 2 లక్షలు అంటే చిన్న మాట కాదు, చాలా మందికి లాభం అయింది. కొందరికి ఉన్నది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా మా ఇంటి ఇక్కడ 4 ఖాతాలు ఉన్నాయి, అందరు స్మాల్ ఫార్మరే. అయినా కానీ మనకి ఏంటంటే 2 లక్షల పైన ఉన్న శాతం రాలేదు. ఇటువంటి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని ప్రభుత్వంలో ఈ ఆఫీసర్స్గా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు పెద్ద రైతులు గారు, స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ భార్య భర్తకు లోన్ ఉంటే ఇద్దరు కలిసి 2 లక్షలు దాటింది. అటువంటి రైతుల సుఖ రుణం మాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మరి దాని మీద సుఖ మరి సీఎం గారు మన మంత్రి మండలి అంతా దాని మీద ఆలోచిస్తున్నారు. దానికి సుఖ తప్పకుండా మార్గం వెళ్తుంది. దానికోసం మనకు రైతుల కోసం మరి మనం చూస్తున్నాం. ఇప్పుడు వడ్లది నడుస్తుంది. వడ్లకు సుఖ సన్న వడ్లకు 500 రూపాయలు ఉన్నది బోనస్ పడుతున్నది. అంటే మనకు 500 అంటే చిన్న మాట కాదు, కుంటలకి 500 అంటే చాలా ఉంటుంది కదా. అయితే అటువంటి అన్ని జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఏది చేయాలో అది చాలా చేస్తున్నారు. ఇంకా సుఖ మీ రైతులు ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆఫీస్ అంటే మనం రైతులందరూ వచ్చి ఇక్కడ సజెషన్ ఇవ్వాలా, మీరు చెప్పాలా వీళ్ళకి ఇట్లా చేయబడుతుంది, వీళ్ళకి ఇట్లా చేయబడుతుంది అంటే మనం సుఖ మీ తరఫున నేను పోయి ఇంకా ప్రభుత్వానికి చెప్పగలుగుతాను. రావాలి అందరు ఇక్కడ వచ్చి మనం రాయి తీసుకొని మన విచారంతోనే నడిపేయడానికి ఇది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంటుంది. కాబట్టి మనం అందరం మరి ఈ గవర్నమెంట్ లో మనం మరి ఇప్పటిదాకా అయితే బెనిఫిట్ అయినా ఇంకా చాలా బెనిఫిట్స్ ఐఐటీ ఉన్నాయి. ఇప్పుడు మరి ఇంద్రమ్మ ఇల్లు సుఖ త్వరలోనే వచ్చే నెలలో మనకి ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి. మన గ్రామంలో ఎవరు ముందు రేకులో ఉన్న వాళ్ళు కానీ, గుడిసె ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే అసలుకే ఇల్లు లేక వాళ్ళు వేరే కిరాయి ఇంట్లో ఉంటారు, అటువంటి వాళ్ళకు మనం అందరం కలిసి మనం వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాత ఉన్నది మనం దాని తర్వాత ఎవరు ఉన్నది దాన్ని అట్లా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ సంవత్సరం కొన్ని వస్తాయి, మళ్ళీ 4వ సంవత్సరం దాకా మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం మరి ఈ ప్రభుత్వానికి థ్యాంక్ చెప్తూ ఈ రోజు మీరు రైతులందరూ ఇక్కడ వచ్చేదానికి నేను సుఖ మీకు థ్యాంక్ చెప్తూ మేము చైర్మన్ గారి ద్వారా మాకు ఇక్కడ రైతు దినోత్సవంగా మాకు పిలవంపిండు వచ్చినాము, హాజరైనాము. మేము పంట పత్తి, సోయా, తొగరి, మళ్ళా మక్క అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ సోయాకు పత్తికి గిట్టుబాటు దొరకలేదు. పత్తి కూడా బాగా కష్టం ఉన్నది. పెట్టి నుంచి కూడా రైతులకు బాగా కష్టం ఉన్నది, లేబర్ దొరుకుతలేదు, బాగా పరేషాన్ ఉన్నది. అందుకే పత్తి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రైతు దినోత్సవంకు పిలవంపిన దానికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి ఇంకా రైతులకు మీకు ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం ద్వారా అందినాయా పథకాలు కానీ? రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు. నాకు చాలా మంది కాలే. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు, 2 లక్షల రుణమాఫీ రాలేదు. మరి రైతు భరోసా అన్నావు, రైతు భరోసా 2 సార్లు రైతు భరోసా లేదు. మరి ఇదంతా చాలా పబ్లిక్ ఇబ్బంది ఉన్నారు. చాలా దీన్ని అతి తొందరగా పంపగలని మా యొక్క వేదిక.
రైతు జాతీయ దినోత్సవం సందర్భంగా సమస్త రైతులందరికీ శుభాకాంక్షలు. అలాగే రైతుని రాజు చేయడమే మొత్తం ప్రభుత్వాలని చెప్తున్నాయి, కానీ రోజు రోజుకి రైతులను ధర రూపంలో కానీ మార్కెట్ రూపంలో కానీ దిగజారుతున్నాయి. పోయిన సంవత్సరం సోయా రేటుని 7,000 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 4,400, 600 ఇలా తగ్గించడం ద్వారా రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే రైతులు ఎప్పుడైతే లాభపడతారో అందరికీ తెలుసు, వాళ్లకు సబ్సిడీలన్నీ కాకుండా రైతులకు ధర మంచిగా ఇవ్వాలని మా చైర్మన్ సార్తోని ప్రభుత్వానికి విన్నవించాలని మేము కోరుకుంటున్నాం. పంట నా ఊరు బెల్తోడ. నా పేరు బచ్చివాడి శివనాథ్. నాకు 2 ఎకరాల 4 గుంటల భూమి కలదు. మరి నేను పత్తి 1 ఎకరం వేశాను, సోయా 1 ఎకరం వేశాను. పత్తి ధర మంచిగానే వచ్చింది, సోయా ధర తక్కువ వచ్చింది. దానిని కూడా నిర్ణయించి కొద్దిగా సోయా ధర పెంచాలని విన్నవిస్తున్నాను.